We are continuing the series called Elevation. దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి మరి ఏ విధంగా మనము మన ఒక ఆలోచనలు ఉండాలి, మనం ఏ విధంగా స్టెప్స్ వేయాలి, మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని గత 4 వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. యు బీన్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఎలివేషన్. సో ఈ ఎలివేషన్ సిరీస్లో మరి మొదటిగా మనం చూస్తే కనుక ఎవరన్నా విక్టరీ కావాలంటే వారు పడివేయబడాలి. ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు గో ఇన్ టు సమ్ విక్టరీ, దే హ్యాస్ టు బీ షేకెన్ ఫస్ట్, దే హ్యాస్ టు బీ థ్రోన్ అనడానికి మరి ఎక్సోడస్ నుంచి మనం ఫస్ట్ ఎక్సోడస్ 1-2 2 వచనాలు మరి 2 అధ్యాయాల నుంచి మనము నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ దినము మాత్రం దేవుడు నాకు ఒక మాటను చూపించాడు. అది ఏంటి అంటే, మనందరికీ తెలిసింది ఏంటంటే బర్నింగ్ బుష్. ఎస్, మెనీ నో దట్, రైట్? మోషేకి మరి వెన్ మోసెస్ వాజ్ అండ్ హెడ్ ఆఫ్ హిల్, మరి ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ ప్రాంతములో దేవుడు ఒక మంటను అతనికి చూపించాడు, ఎ బర్నింగ్ బుష్. ఎంతమంది ఇక్కడ ఫైర్ పిట్లో ఎంజాయ్, క్యాంపింగ్ ఫైర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ లవ్ ఇట్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యు లవ్? చిన్ను బేట కూడా ఇష్టపడతారు. సో ఎవ్రీబడి లవ్స్ ఫైర్. అది కూడా చలికాలంలో. మరి ఎండాకాలంలో ఎంతమంది ఇష్టపడుతున్నారు తెలియదు అని. వెన్ యూ సీ ఫైర్, ఎ బర్నింగ్ బుష్, మోసెస్ కూడా అంతే. హీ గాట్ సర్ప్రైజ్డ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఆ బర్నింగ్ బుష్ని చూసి అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏంటి ఇక్కడ జరిగేది అని ట్రావెల్ చేసి మరి వెళ్ళి ఆయన మరి ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూడడానికి అలా వచ్చిన మనం ఒక్కసారి చూద్దామండి. లెట్స్ ఆల్ జస్ట్ ఓపెన్ అవర్ బైబిల్స్ టువర్డ్స్ ఎక్సోడస్ 3 2nd verse ఒకసారి చదువుకొని దేవుని మహిమపడదాం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ప్రైజ్. ఇక్కడ ఒక మిస్టరీ. ఎప్పుడన్నా మీరు మంట పెడితే అది కాలిపోకుండా ఎప్పుడన్నా ఉందా? నెవర్ ఎవర్, రైట్? ఆ పొద మండుచుండను కానీ కాలిపోలేదు అని రాయబడి ఉండను మనం చూస్తున్నాం. సో ఈ దినమున మన జీవితాలలో ద వర్డ్, లివింగ్ వర్డ్, ఈ యొక్క వాక్యము మండుచు ఉండాలి తప్పితే అది ఆరిపోకూడదు. ద ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ ద వర్డ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us హ్యాస్ టు బర్న్ us బట్ నాట్ బర్న్ అవుట్. మనం చేసే పరిచర్య ఏమి, మనం చేసే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ దేవునికి దగ్గరగా చేసేది ఉండాలి, కానీ మనం బర్న్ అవుట్ అయిపోయి వేరౌట్ అయిపోయేవారుగా మనం ఎవ్వరం ఉండకూడదు. దిస్ ఇస్ ద వర్డ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్ టుడే. దేవుని పరిచర్య చేస్తున్నాము, దేవుని కోసం నిలబడ్డాము, కానీ వి బర్న్డ్ అవర్ అవుట్. ఇంకా చెయ్యలేకపోతున్నాం, మాకు శక్తి సరిపోవట్లేదు, ఇంకా మేము చెయ్యలేమేమో, ఇంకా మేము చెయ్యము, ఇంకా మేము నిల్చోము అనుకునే వారందరికీ ఒక మాట ఏంటంటే, పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు. ఈ దినమున మీరు కూడా మండుతూనే ఉండాలి, కానీ మనము కాలిపోయేవారిగా మనం ఎవ్వరు ఉండాలి. ఒక్కసారి వన్స్ యూ స్టార్ట్ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ వాట్ యు హ్యావ్ టేకెన్, ఒక క్రాస్ని ఎత్తుకొని మీరు పరిగెడదామని స్టార్ట్ చేశారు. ఇప్పుడు రన్నింగ్ రేస్లో వాట్స్ యువర్ గోల్ ఈజ్ టు విన్. ఎస్, ఎంతమంది మీ జీవితంలో గెలవాలనుకుంటున్నారు? అందరి చేతులు లేవట్లేదు. అంటే వింటున్నారా, వినట్లేదా, ఏం అర్థం కావట్లేదు నాకు. మీ జీవితంలో గెలవాలనుకుంటున్నారా, ఓడిపోవాలనుకుంటున్నారా? ఎవ్రీవన్ వాంట్స్ టు విన్, రైట్? వెన్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద విన్నింగ్ పొజిషన్, వీ విల్ నాట్ రన్ అవుట్. ఎనర్జీ లేకపోయినా మళ్ళీ ఎనర్జీ ఇచ్చే దేవుణ్ణి బట్టి మనం ఆయన వైపు తిరిగి పరిగెడుతూనే ఉంటాం. ఎస్, లెట్ us నాట్ బర్న్ అవుట్ ourselves బట్ కీప్ బర్నింగ్ ఫర్ our లివింగ్ గాడ్. ఎవ్వరం అలసిపోయేవారుగా ఎవ్వరు ఉండదు. రెండోది వచ్చేసి
let us burn in Christ, but let us not burn others. రైట్? మరొక ఒకసారి చెప్తా. లెట్ us burn in Christ, but let us not burn others. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనం వాక్యము చేత నింపబడి ముందుకు వెళ్ళాలి. కానీ ఇతరులని మరి ఇతరులకు కష్టము తెచ్చే విధంగా, ఇతరులను హర్ట్ చేసే విధంగా, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మన జీవితం బర్న్ అవుట్ చేసే సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎవ్వరికీ ఉండకూడదండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, పొద మండుచుండను కానీ కాలిపోలేదు. ఈ దినమున మీరు నేను కూడా మండుతూనే ఉండాలి. దేవుని కోసం ఆ మంటను తీసుకెళ్లే వారిగా ఒక లైట్ వలె మనం ఉండాలి తప్పే లైట్ని ఆర్పేసే జీవితంగా మనం ఎవ్వరం. వెన్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ కింగ్డమ్, లెట్ ఇస్ నాట్ డీగ్రేడ్ దట్ పొజిషన్. లెట్ ఇస్ నాట్ సీ హిమ్ యాజ్ సమ్వన్. మీడియా పొజిషన్ అవ్వనివ్వండి, వెల్కమ్ టీమే అవ్వనివ్వండి, వారిని ఒక్కసారి మీరు తక్కువ చేసి చూస్తే కనుక మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నట్టు. Today I am going to say only one thing is that let us have this heart. 2500 kilometers డ్రైవ్ చేశాను నేను. నాట్ ఈవెన్ ఎ డాట్, చిన్న మరక కూడా దేవుడు అంటియకుండా దేవుడు క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చాడు. బట్ ఈ దినమున మాత్రం నేను చెప్పేది మాత్రం ఒక్కటే, మనం ఎవ్వరము కాలిపోయేవారిగా లేదా కాల్చేవారిగా మన జీవితాలు. లెట్ us not burn others, burn out ourselves. When you need some break, take some break. But don't take long breaks for Christ. Take little bit break and come back with fire and run for Jesus. That's what he loves. మోషే నాయకుడు అయ్యాడు. ఆ పొద మండుచుండను కానీ కాలిపోని జీవితం ఏ విధంగా ఉందో అలానే ఆ బిడ్డ మరి అందరినీ బయటికి తీసుకొచ్చాడు, ఇశ్రాయేలులకు విడుదలనిచ్చాడు. మరి నీ జీవితం నా జీవితం కూడా ఆ విధంగానే ఉండాలంటూ మనం దేవుని మహిమపడదాం.